యుగములు కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకున్నానండి. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవానికి వందనాలు. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు తండ్రి. స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించినటువంటి శుక్రవారపు ఆరాధన దినం నుంచి తండ్రి ఈ దినం వరకు నీ రెక్కల కింద భద్రపరిచి దేవా హృదయకాల సమయం తన్నాజా మేమందరము తన్నాజా ఏకస్వరముతో ఏకాత్మతో నిన్ను స్థుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, గణపరచడానికి తన్నాజా ఇక్కడ ఏర్పరిచిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్క సమస్తాన్ని బట్టి కూడా తండ్రి నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తన్నాజా. ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు తన్నాజా. ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన కోయరి బిడ్డలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన సౌండ్ సిస్టాన్ని బట్టి తన్నాజా, ఇన్స్టెంట్ వాయిస్ ఉన్న బిడ్డలను బట్టి తన్నాజా నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తన్నాజా. దేవ వస్తున్న ప్రతి ఒక్క బిడికి నువ్వు మార్గంలో సహాయం దయచేయండి, క్షేమకరంగా దయచేయమని అడుగుచున్నాం తన్నాజా. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్క బిడికి నీ కృపను తోడించండి తన్నాజా. వాళ్ళు చేస్తున్న పరిచర్య అంతటిని కూడా జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నీవే సహాయం దయచేసి నడిపించండి తన్నాజా. ఆరాధన అంతా కూడా తన్నాజా నీ నామ మహిమార్థమై తండ్రి మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపలో ప్రతి ఒక్కడిని కూడా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇక్కడ నీ వెలుగును, నీ ప్రసన్నతను, నీ మహిమను ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క హృదయాలు తెరిచి మాట్లాడమని అడుగుచున్నాం తన్నాజా. దేవానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తన్నాజా. వాడబడుచున్న ప్రతి ఒక్కబడికి కూడా తన్నాజా నీ సిలువు చెట్టును మరుగుపరచండి, ఏడంతల ఆత్మచేత నింపండి. నీ పరిశుద్ధాత్మిక సహాయాన్ని నీ బిడ్డలందరికీ కూడా నువ్వు అనుగ్రహించండి తండ్రి. దేవానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తన్నాజా. బిడ్డలందరూ కూడా సకాలంలో వచ్చి తన్నాజా సమయానికి నేను స్తుతించుకునే భాగ్యాన్ని, ఆరాధించుకునే కృపను తండ్రి బిడ్డలందరికీ కూడా నువ్వు అనుగ్రహించండి, నడిపించమని అడుగుచున్నాం తన్నాజా. ఈ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకుని నీ మహిమ కార్యములు మేము చూడడానికి సహాయం దయచేయమని సమస్తము నీ పాదాలు చెంత పెడుతూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఆరాధన కార్యక్రమాన్ని నడిపించడానికి సహోదరి శారదా సిస్టర్ గారిని ఆహ్వానిస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకు, అక్కకు దేవుని నామంలో ప్రైజ్లాడి చెప్తున్నాను. మీ అందరికీ కూడా నా వందనాలండి. ప్రారంభ ప్రార్థన ఇంటి లక్ష్మి గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రశాంతి గారిని వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. దేవాది దేవునికి వందనాలండి. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన నాయన ఈ స్త్రీల ఆరాధన నుంచి స్త్రీల ఆరాధన వరకు కూడా నన్ను మమ్మల్ని నీ సజీవమైన రెక్కల నీడలో భద్రపరుచుకుని కాసి కాపాడిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దినదినము నీ సన్నిధిలో మేము ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నాయన వీళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. రానే బిడ్డలకి మరొక తరుణాన్ని మీరు దయచేయండి నాయన. నీ సేవకులను, సేవకురాండ్లను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఈ సంఘాన్ని బట్టి నీకు ప్రార్థన చేయించున్నాం. సంఘాన్ని ఇంకాను అభివృద్ధిలోనికి నడిపించండి దేవా. మరి నీ సేవకులు ఎంతో ప్రయాసపడుచున్నారు. వారు ప్రయాసనైనా వ్యర్థము చేయకుండా ప్రతిఫలాలు మీరు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇది జరగబోయే ఆరాధన అంతా కూడా నాయనా నీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి దేవా. నాయనా ఎవరైతే నాయనా నీ దాసురాలు నిలబడి వాక్యం చెప్పనై ఉన్నారో వారిని సిలువ సాటును మరుగుపరిచి మాకు కావలసిన వర్తమానాలు నీ దాసురాలు ద్వారా మాకు అందించండి దేవా. నీకు స్తోత్రములు. ఇది ప్రారంభం నుంచి చివరి వరకు మీరు మా మధ్య అధ్యక్షులుగా ఉండి నీ నామానికి మహిమకరంగా ఈ ఆరాధన జరిగించండి దేవా. నాయనా మరి విదేశాల్లో నాయన మా బిడ్డలు ఉన్నప్పుడు నాయన మరి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉంటున్నారు, బలపరచండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు బిడ్డలకి దయచేయండి. మా కుటుంబాలని, మా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇక్కడ కష్టపడుచున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించే కృపను ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభువా.
నాయనా ఇదిగో నాయనా ఈ ఉదయకాల సమయంలో నాయనా ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేయించున్నానయ్యా. నాయనా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. స్త్రీల ఆరాధనలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి నాయనా ఈ ఆరాధన కూడా నీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కోయరు బిడ్డలు వచ్చి పాటలు పాడవలసిందిగా సంఘం అంతా చప్పట్లు కొడుచు ఆరాధిద్దాం. కోయరు వారు వచ్చి పాటలు పాడవలసిందిగా కోరుచు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాటల షీట్లో నుంచి మొదటి పాట శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నా చిరు రథము జీవితమంతా అనుసరించినాడే, నా చిరు రథము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలు కరిగి కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలు కరిగి కరిగినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా
కొరడాల దెబ్బలను అనుభవించినడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుత్థానుడే జయశీలి మృత్యుని జయించి లేచినాడే పునరుత్థానుడే జయశీలి మృత్యుని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు హల్లెలూయా. పాటల షీట్లోంచి రెండో పాట పాడుకుందామండి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి
ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి సమస్త పూజనులారా మరియు జనముల అధిపతులారా సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా. పాటల షీట్లోంచి 3వ పాట పాడుకుందామండి. నీ ప్రేమ నాలో మధురమైనది అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవు
కానలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్యస్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరూ లెగిసి నిలబడినట్లయితే ఆయనను ఆరాధించుకుందామండి. మరి దేవాతి దేవుడు
మరి మనం ఎంతో భయంకరమైన అపాయకరమైన దుర్దినంలో ఉన్నాము. అయినప్పటికీ ఆయన కృప చొప్పున, ఆయన సంకల్పం చొప్పున మనకి ఈ దినాల్లో ప్రవేశించి ఆయన సన్నిధానాన్ని మనలందరినీ తోడుకొచ్చిన విధానాన్ని బట్టి ఆయనకి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుందామండి. ఆయన స్తుతి చేయుట యథార్థవంతులకు ఎంతో శోభస్కరం. కాబట్టి ఎవరు మౌనముగా ఉండకుండా మీ రెండు చేతులు ఆకాశము వైపు ఎత్తి ఆకాశమందు ఆసీనుడైన ఆ పరమ తండ్రికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. ఎవరు మౌనముగా ఉండకుండా ఆయనకి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. మరి మనమందరం ఏక స్వరముతోనూ ఏక ఆత్మతోనూ ఆయనకి ప్రార్థించినప్పుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నప్పుడు ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచే దేవుడు, ప్రతి ఒక్క బిడ్డతో ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి మనం నిజముగా మొరపెట్టే విధంగా మనం అందరం ఉందామండి. మరి ఫిలిప్పు కుమార్తె వలె, నలుగురు కుమార్తె వలె మనం అందరూ ప్రవేశించే విధంగా ఉందాము. అలాగే బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండి మెలకువగా ఉండి మన స్థితిలో నూనెను మనం సిద్ధపరచుకుందామండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సుమధుర స్వరముల గానాలతో పాటపడి దేవుని ఆరాధించుకుందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా
స్తోత్రము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గల
నీకే ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన పరిశుద్ధ దేవానికే వందనాలు తండ్రి నైనా, కృపగల దేవానికే వందనాలు తండ్రి నైనా. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, వాక్కలను తీర్చే గొప్ప దేవానికే వందనాలు తండ్రి నైనా. నిన్న నేడు ఏకరీతిగా ఉంటాను సెలవిచ్చిన గొప్ప దేవానికే వందనాలు తండ్రి నైనా. ఇంతవరకు ఈ ప్రాంగణం అంతానైనా నీ ఆత్మను ఇచ్చినందుకు నీకే వందనాలు దేవా. మా బలము కాదు, మా శక్తి కాదు నా తండ్రి నైనా. ఇంతవరకు నీ బలము చేత, నీ శక్తి చేత నా తండ్రి నైనా మా హృదయాలను కదిలించినందుకు నీకే వందనాలు తండ్రి నైనా. నీ పరిశుద్ధ ఆత్మను ఉంచినందుకు నీకే వందనాలు తండ్రి నైనా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్క బిడ్డని స్వాధీనంలో ఉంచుకోనా తండ్రి నైనా. నీకు మహిమార్థంగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను నా దేవా. నీకే వందనాలు తండ్రి నైనా. ఈ సమయంలో ఈ గడియలో నేను ఏ బిడ్డ అయితే ఏమడుగుచున్నదో దేవా, ప్రతి కోరికల ఆలోచనట్లు నెరవేర్చి తండ్రి నైనా. ప్రతి ఒక్క బిడ్డని ఈ వీలును దయచేతండి నైనా. వేరు కొడుక మునిపై ఉత్తరం ఇచ్చేదనన్నావు దేవా. మనవి చేయగా నేను ఆలకించేదనన్నావు తండ్రి నైనా. మా మానవులను ఆలకించమని అడుగుచున్నాను దేవా. పరిశుద్ధుడానికే వందనాలు తండ్రి నైనా. జీవాధిపతి రక్షకానికే వందనాలు తండ్రి నైనా. వేలాది దూతల చేత నిత్యం కొని ఆడబడుచున్న గొప్ప దేవానికే వందనాలు తండ్రి నైనా. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత నిత్యము కొని ఆడబడుచున్న గొప్ప దేవానికి లెక్కలేని వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి నైనా. నా చిన్ని ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుచుకున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొట్టి ఆయన నామమున మహిమ పరిశుద్ధమని. ఇప్పుడు మనం కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు చదవవలసిందిగా సహోదరి సునీత గారు 78వ కీర్తన 31వ వచనం నుంచి 41వ వచనముల వరకు. దేవుని నామమున స్తోత్రం అండి. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన సంఘం అంతటికి నా వందనాలండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 31 నుండి 40 వరకు చదువుకుందాము. దేవుని కోపము వారి మీదికి దిగిను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించును. ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనని వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలు కొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునిరి. అయినను వారి హృదయము
ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునేవాడు. కాగా వారు కేవలం శరీరంలో ఉన్నారనియు వెస్సరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకును. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారులో తిరగబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్నుమారులో దుఃఖపెట్టిరి. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఇప్పుడు మన ముందు ఒక ప్రత్యేక పాట ఉందండి. సిస్టర్ సౌందర్య గారు వచ్చి పాడవలసిందిగా కోరుచున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇట్ట అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారా. నీ నామమే ఘననీయము, నీ రాజ్యమే సర్వత్రము. మహా మహా మహారాజువే, మహా మహా మహాగణుడవే. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా. ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు, ఏదియు కాక మునుపే నీవే ఉన్నావు. ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు, ఏదియు కాక మునుపే నీవే ఉన్నావు. నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం లేదయ్యా, నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్యా. లేదయ్యా లేదయ్యా ఏది లేనే లేదయ్యా, లేదయ్యా లేదయ్యా ఏది లేనే లేదయ్యా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రా
పాటలు రాయక మునుపే నీవే దేవుడవు, దూతలు పొగడక మునుపే నీవే దేవుడవు, పాటలు రాయక మునుపే నీవే దేవుడవు, దూతలు పొగడక మునుపే నీవే దేవుడవు, సృష్టి రూపాన్ని దాల్చక మునుపే నీవే ఉన్నావు, సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు, ఉన్నావు ఉన్నావు హమేషా నీవే దేవునిగా, ఉన్నావు ఉన్నావు హమేషా నీవే దేవునిగా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా, రానయ్యున్న మహారాజా, నీ నామమే గణనీయము, నీ రాజ్యమే మహా మహా మహారాజువే, మహా మహా మహామగుడవే, రిగరిగ మాగరి గరిగ సాని రిగరిగ మాగరి గరిగ రిగరిగ మాగరి గరిగ సాని రిగ పప గరి సరిసా, రిగరిగ మాగరి గరిగ సాని రిగరిగ రిగరిగ మాగరి గరిగ సాని రిగ పప గరి సరిసా. హల్లెలూయా. ఇప్పుడు మన ముందు కొన్ని ప్రార్థనా వసతులు ఉన్నాయి. ఇప్పుడు చదువుతుండగా వాటన్నిటిని బట్టి మీరు మీ ఇంటి దగ్గర చేసే ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో వీరందరినీ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వచ్చే నెల 18వ తారీఖున మన సంఘ యానివర్సరీ జరుగుతుంది. అందరూ దానికోసం ప్రార్థించాలని కోరుచున్నాం. జీవమణి గారి గుండె పెద్దగా అయింది, స్లోగా కొట్టుకుంటుంది. స్వస్థత కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బోరా సురేష్ గారి లైసెన్స్ కోసం ప్రార్థించవలసిందిగా, లైసెన్స్ త్వరగా రావాల్సిందిగా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. ఉద్యోగం లేని వారిని దేవుడు మంచిగా ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా ప్రార్థించండి. ఇంటి ప్రశాంతి గారి తమ్ముడు భార్య అనంతలక్ష్మి గారికి డెలివరీ సులువుగా కావడానికి ప్రార్థించండి. శాంతి గారి అబ్బాయి లహేష్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచిగా ఎగ్జామ్స్ రాయవలసిందిగా వారి కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. ఇంటి ప్రశాంతి గారి అమ్మాయి జెస్సీ ప్రియ అనారోగ్యంగా ఉంది, స్వస్థత కొరకు ప్రార్థించండి. లక్ష్మి గారి కుమారుడు ఆనందబాబుకి వివాహం చేయాలని అనుకుంటున్నారు, దాని కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సన్నీకి జ్వరంతో బాధపడుతున్నాడు, స్వస్థత కొరకు ప్రార్థించండి. సువర్ణ కుమారి గారి 2 కుమారులు ఖత్తర్లో పుట్టారు, ఫ్యామిలీ వీసా కోసం వాళ్ళు అప్లై చేశారు. దేవుడు అద్భుతంగా ఫ్యామిలీ వీసా వచ్చేలాగా ప్రార్థించమని కోరారు. మీ ప్రార్థనలో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రమీణ, అనంతలక్ష్మి, రోజా గర్భఫలంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం కొరకు అలాగే మంచిగా డెలివరీ అవ్వడానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. లివింగ్ సన్ డేవిడ్ లివింగ్ సన్ పుట్టినరోజు. మీరందరూ దేవుడు మరొక సంవత్సరంలోకి తనని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి తన కొరకు మీరు ప్రార్థించండి. తన కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థించండి. ఇప్పుడు వాక్య సందేశం సునీత యెహోషువ గారు వచ్చి అందించవలసిందిగా కోరుచున్నాం. సాక్ష్యం సమయము ఒక్కొక్కరికి 3 నిమిషాలు రాయబడింది. ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. నాకిక ఆశలు లేవనుకొనగా నాశనివైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశలు నన్ను భయమావరింపగా నా పక్షమందుంటి
యేసునాథా కృతజ్ఞత స్తుతులివే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా మరొకసారి ఈ అవకాశాన్ని దేవుడు నాకు దయచేసినందుకు వేలాది వందనాలు స్తుతులు. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలండి. సంఘం అంతటి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సోమవారం అయితే నా భర్తకైతే లైసెన్స్ టెస్ట్ వచ్చిందండి. అయితే నేను ముందుటి నుంచే మీ అందరినీ ప్రార్థన అవసరాలు కోరానండి. కోరిన రీతిగానే మీ అందరూ తప్పక అనుదిన ప్రార్థనలో నా భర్త కోసం నా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా భర్తకైతే ఆ రోజు టెస్ట్లో పాస్ అయ్యారు. దేవుడు ఎంతో గొప్ప ఆశ్చర్యకార్యం చేశారండి. నమ్మిన రీతిగానే దేవుడు. నేనైతే చాలా భయపడ్డానండి. అంటే పాస్ అవుతారు, దేవుని మీద అయితే నమ్మకం ఉంది, కాకపోతే ఎలాగైనా కొంచెం భయంగా ఉంటుంది కదా. నాకైతే చాలా భయం వేసింది. దేవుడు అద్భుత రీతిగా నా భర్తని ఆ రోజు టెస్ట్లో పాస్ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారండి. అలాగే ఇంకొను నా భర్తకి మంచి ఉద్యోగం కూడా దొరుకులాగా నా సంపూర్ణ కుటుంబం కోసం, నా బిడ్డల కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడి నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మొన్న ఆగస్టు నెలలో నేను పెళ్లి కోసం ఇండియా వెళ్ళానండి. కొన్ని కారణాల వల్ల పెళ్ళి ఆగిపోయింది. కానీ నేనేం బాధపడలేదు. మా పాప, రెండో పాప ఇద్దరు బండి మీద బజార్గానే వెళ్ళారండి కూరగాయలు తీసుకురావడానికి. పక్కనున్న లారీ లోడ్ అయ్యి వెళ్తుంది, ఉల్లిపాయల లారీ. చూసుకోలేదు, పక్క నుంచి క్రాస్ చేసుకుని వెళ్ళేటప్పుడు లారీ మీద ఉన్న బస్తా వచ్చి రెండో పిల్ల పైపని పడిపోయిందండి. పెద్ద పాప మీద పడలేదు, పడితే పక్కన కాలువ ఉంది, ఇటు పక్క లారీ ఉంది. రెండో పాప పైన పడింది. పడగానే మెల్లెలా పైకి వెళ్ళిపోయినాయి అంట. నాకు మార్నింగ్ 11 జరిగిందండి. మా రెండో పాప ఫోన్ చేసి నేను కంగారు పడతానని నాకైతే చెప్పలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మా పక్కింటి అమ్మాయికి ఫోన్ చేసి మా పిన్ని గారి ఇంటికి వెళ్ళామని చెప్పాక అమ్మ ఇలా చెల్లికి ఇలాగ యాక్సిడెంట్ అయ్యింది, అమ్మకు మాత్రం చెప్పొద్దు అన్నారు. తర్వాత ఏమో 4 గంటలకి ఇంకా హాస్పిటల్లో ఉంచమన్నారండి. ఉంచమంటే అప్పుడు ఫోన్ చేసి అక్క అమ్మని తీసుకొని రా అంటే పక్క అమ్మాయి వచ్చి అక్క రెడీ అవ్వు బయటికి వెళ్దాం అంది. పిల్లలు పిన్నాలు ఇంటికాడ ఉన్నారు కదమ్మా, నేను ఎందుకు బయటికి, పిల్లలు రాలేదు కదా అన్నాను. అంటే లేదక్క, చిన్న పాపకి ప్రేమలాకి యాక్సిడెంట్ అయ్యిందంట, నువ్వు గమ్మున రెడీ అవ్వు రా అక్క అంటే ఇంకా గబగబా రెడీ అయ్యి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఐసీలో ఉందండి పాప. మెల్లిలా పైకి వెళ్ళిపోయినాయి. ఎక్స్రేను సిటీ స్కానింగ్ తీశారు, ఏం తెలియలేదు. ఒక రోజంతా ఐసీలు ఉంచారు. ఆదివారం జరిగిందండి, ఆదివారం సాయంత్రం జరిగితే ఇంకా డాక్టర్స్ ఎవరు లేరు, డ్యూటీ డాక్టర్లు మాత్రమే చూశారు. పొద్దున్న ఇంకా ఎంఐఆర్ స్కానింగ్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే ఎంఐఆర్ స్కానింగ్లో ఇలాగ మెల్ల దగ్గర ఉన్న 2 ఎన్ని పూసలు లోనికి వెళ్ళిపోయినాయమ్మా అన్నారు. దేవుని కృపను పట్టి ఏమవలేదు. 1 నెల రోజులు రెస్ట్ అడిగారండి. బెడ్ రెస్ట్ మాత్రం ఫుల్గా బెడ్ రెస్ట్ మీద ఉంచమన్నారు. ఇంకా పాప ఒక వారం రోజులు నేను ఉన్నాను. 1 నెల రోజులు సెలవు మీద వెళ్ళానండి ఇంటికి. నెల రోజులు సెలవు అయిపోయింది. మేడం ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేసింది. మేడంకి చెప్పాను, మేడం ఇలాగ యాక్సిడెంట్ అయింది మా బాబుకి అని అంటే, సరే అక్క ఒక వారం ఉండి వచ్చాయి, నాకు డ్యూటీ ఉంది, పిల్లలు చూడాలి కదా అంది. ఒక వారం అలా ఇంటికాడ ఉండి కొద్దిగా పాప లేచి నడిచే వరకు ఉండి నేను వచ్చానండి. ఇప్పుడు ఇంటికాడ ప్రస్తుతానికి మా 2 పిల్లలు ఉన్నారు, రెండో పాప చిన్న పాప. ఇప్పుడైతే దేవుని కృపను బట్టి కొంచెం పర్వాలేదు, నడుస్తుంది, బాగానే ఉంది.
కానీ దేవుడు అద్భుతమైన రీతిలో మొత్తం మీద పడితే 2 పిల్లలు చనిపోతారండి. కానీ దేవుని కృపను బట్టి అసలు ఏం జరగకుండా 2 పూసలు లోనికి వెళ్ళటానికి మాత్రమే కొంచెం దెబ్బ తగిలింది. పెద్ద దెబ్బ నుంచి దేవుడు తప్పించాడు. దేవుడి నామానికి మహిమ కలగాలి. సాక్ష్యం చెప్పాలని నేను చాలా దీనిగా వచ్చానండి, చాలా బాధతో వచ్చానండి. ఇండియా పిల్లలిద్దరిని ఇంటికాడ విడిచిపెట్టి వచ్చానండి. నిన్న ఫోన్ చేస్తే బాగానే ఉందమ్మా, చెల్లిని అడుగుతుందని చెప్పిందండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చెప్పబడిన సాక్ష్యాలు బట్టి మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం ముఖ్యమైన వాక్య సందేశంలోకి వచ్చాము. యెహోవా సున్నతి గారు వచ్చి వాక్య సందేశం అందించవలసిన కోరుచు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ కూడా వందనాలు. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి గతించినటువంటి స్త్రీల ఆరాధన దినాన్ని నుంచి ఈ దినం వరకు కూడా తన రెక్కల చాటును భద్రపరిచి మరొక దినాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఈ సమయంలో దేవుని మందిరంలో గడపడానికి ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం కదా. కానీ దేవుడు ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు. వాక్యంలోనికి వెళ్దామండి. రోమా రాసినటువంటి పత్రిక రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనమండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని యోచించుచున్నాను. చాలిన్ దేవుని స్తోత్రం కలుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజా పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు తండ్రి. నిలబడిన దాన్ని దేవా, ఒట్టిదాన్ని మట్టిదాన్ని ఎందుకు పనికిరానటువంటి దాన్ని తండ్రి నన్ను నీ సులువు చెట్టును మరుగుపరచండి రాజా. నీ 7 అంతల ఆత్మచేత నింపండి. నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు అనుగ్రహించండి. నా ముఖాంతరంలోంచి బిడ్డలతో నువ్వు మాట్లాడమడుగుచున్నాం తండ్రి రాజా. దేవా, వినగలి చెవులు, గ్రహించగలి హృదయం మనం అందరికీ కూడా నువ్వు అనుగ్రహించండి. నువ్వు మహిమ పొందుకోండి. నీ మహిమను మేము ఇక్కడ చూడడానికి సహాయం దయచేసి నడిపించి నీవే మహిమ పొందుకోమని సమస్తము నీ పాదాలు చెంత పెడుతూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు కూడా దేవుడు తన మహిమార్థమై యొక్క ఆరాధన అంతా కూడా జరిగించుకుని ఉన్నాడు. పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే దేవుడు చేసినటువంటి సాక్ష్యాలను కూడా మనం విన్నాము. నిత్యము కూడా మీరు కుటుంబాల్లో చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా దేవుడు సంఘం పట్ల, సంఘ విశ్వాసుల పట్ల అనేకమైనటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కేవలం మీరందరూ చేసేటటువంటి ప్రార్థనే ఇక్కడ చెప్పి సాక్ష్యాలు చెప్తున్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా మీరు ఇంకా నిత్యము కూడా ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చింది అదొక్కటే మనము చేయవలసింది, అదొక్కటే, ఆ ఒక్క భాగ్యమే, ఆ యొక్క ఆయుధమే దేవుడు మనకిచ్చాడు కనుక నిత్యము కూడా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఇక్కడ రోమ పత్రికలో మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని యోచించున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు రాయబారి అయినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రికను రాస్తూ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే గనక ఇప్పుడున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు, ఇప్పుడున్నటువంటి కాలము ఎన్నదగినది కాదు, నేను పొందబోయే మహిమ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ఈ యొక్క పౌలు గారు సువార్త విషయంలోనూ అందరికీ కూడా, అన్ని సంఘాలకి కూడా సువార్తను అందించాలి, శుభవార్త చేరాలి అనే ఒక ఉద్దేశంతో, ఆత్మలు రక్షించాలనే ఒక ఉద్దేశంతో పౌలు గారు రాస్తూ ఈ యొక్క పత్రికను, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే, ఒక వ్యక్తి దేవుని సంధికి చేరాలంటే గనక ఆ వ్యక్తిలో మొట్టమొదట కలగవలసింది ఏంటంటే గనక పాప విముక్తి కలగాలి, పాప విముక్తి కలగాలి అంటున్నాడు. పాప విముక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే గనక నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తావో, ఎప్పుడైతే నిజ రక్షకుడని తెలుసుకుంటావో, ఎప్పుడైతే నీ సొంత రక్షకుడిగా
తను నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాప విధములైనటువంటి ఈ యొక్క లోకములో ఉన్నటువంటి రోదనంతా కూడా విడిచిపెట్టేసి, నీ పాపాన్ని విడిచిపెట్టేసి దేవుణ్ణి ఒప్పుకున్నప్పుడు ఆయన నీకు రక్షణను అనుగ్రహిస్తానంటున్నాడు. రక్షణనిచ్చి నీకు నిత్యము కూడా తోడయండి, రక్షణ నీకు తోడుగా ఉంచి, తన కుడిహస్తాన్ని నీకు తోడుగా ఉంచి నిత్యము కూడా నేను నడిపిస్తానంటున్నాడు. పాప విముక్తి పొందిన తర్వాత దేవుడు రక్షణనిచ్చిన తర్వాత ఆయన కృపను మనకి తోడుగా ఉంచుతానంటున్నాడు. కృప చేత మమ్మల్ని నడిపిస్తానంటున్నాడు. కృప చేత నిన్ను నడిపిస్తాను, నిన్ను పోషిస్తాను, నీకు నాయకత్వాన్ని ఇస్తాను, నిర్దోషత్వాన్ని ఇస్తాను, నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నా కృప నీకు తోడుంచుతాను అనేసి దేవుని మాటలు ఇక్కడ రాయటం జరిగింది. దేవుని వాగ్దానం పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఎప్పుడైతే నువ్వు పాప విముక్తి పొందావో, రక్షణ పొందుకున్నావో, ఆయన కృప నీకు తోడయండి నడిపిస్తూ ఉంటాదన్నమాట. అయితే మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ కొరకు మనము ఎదురు చూస్తున్నామా లేవా? ఈ లోకములో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా మనకి శాశ్వతమైనవి కావు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా నేను ఎంచలేదు, ఇవన్నీ కూడా నాకు ఆఫ్టరాలు, ఇవన్నీ కూడా నేను ఎన్నదగినవి కావు. నేను ఎన్నో శ్రమలు అనుభవించాను, ఎన్నో బాధలు అనుభవించాను, ఎన్నో కష్టాలు అనుభవించాను అంటున్నాడు పౌలు. ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు గడిపాను, వాడలు పగిలిపోయాయి, సముద్రంలో నేను గడిపాను, పగలు రాత్రి కూడా నేను గడిపాను, చలికాలంలో బట్టలు లేనటువంటి స్థితిలో నేను గడిపాను, ఎటువంటి ప్రతి ఒక్క అపాయంలో నేను గడిపాను, తిండి లేక, ఆహారం లేక ఎన్నోసార్లు నేను భయంకరమైనటువంటి స్థితుల్లో నేను గడిపాను. నేను ఈ స్థితిలో అపాయాల వల్ల నేను గడిపాను. దుర్జనుల వల్ల అపాయాలు, ఆ కపట సహోదరుల వల్ల అపాయాలు, సజ్జనుల వల్ల అపాయాలు నాకు ఎదురవుతూనే వచ్చాయి. ఇవన్నీ కూడా నేను సహిస్తానే వచ్చాను, ఇవన్నీ కూడా నేను ఎదిరిస్తానే వచ్చాను. 39 కొరడా దెబ్బలు కూడా నేను తిన్నాను, రాళ్ళతో నన్ను కొట్టారు. అయినప్పటికీ కూడా నాకు వీటన్నిటి కోసం నేను చింతపడట్లేదు, వీటన్నిటి కోసం నేను బాధపడట్లేదు. కానీ దేవుడు నాకు అప్పగించబడినటువంటి, దేవుడు నా మీద ఉంచినటువంటి భారము కోసం, సంఘాల కొరకు నా మీద ఉంచినటువంటి భారము కోసం నేను చింతిస్తున్నాను అంటున్నాడు పౌలు. అంటున్నాడు కదా, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా వ్యాజ్యం ఆడుకుని న్యాయస్థానానికి వచ్చి న్యాయము తీర్చండి అని అడిగినప్పుడంట అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులందరూ కూడానంట ఇక్కడ దోషిని దోషిగాను, నిర్దోషిని నిర్దోషిగాను తీర్పు తీర్చాలన్నమాట. ఎవరికైనా దోషం చేయనటువంటి వారికి శిక్ష విధిస్తే కనుక వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తారు అనేసి, ధర్మశాస్త్రముకి విరోధముగా మేము కూడా పాపము చేసిన వారు అవుతాము అనేసి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషిగా తీర్పు తీర్చేవారు అనమాట. ఎవరైనా చిన్న పాపం చేస్తే వాళ్ళకి 40 కొరడా దెబ్బలు కొట్టి న్యాయాధిపతులు ఆ శిక్షను విధించేవారు అనమాట. 40 కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఎక్కడైనా లెక్క తప్పి 41 కొడతామేమో, 41 కొడితే మేము ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాళ్ళం అవుతాం కాబట్టి అనేసి వీళ్ళు 39 కొరడా దెబ్బలు కొట్టి వాళ్ళకి శిక్ష విధించేవారనమాట. అటువంటి 39 కొరడా దెబ్బలు పౌలు తిన్నాను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 39 కొరడా దెబ్బలు నేను భరించాను, ఇటువంటి లోకములో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా నేను భరించాను. కానీ వీటి కొరకు నేను చింతించట్లేదు, వీటి కొరకు నేను బాధపడట్లేదు, వీటి కొరకు నేను భంగపడట్లేదు. కానీ కలగబోయే మహిమ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నేను పొందుకోబోయే మహిమ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా నాకు వ్యర్థమైనటువంటివే. ఈ లోకంలో మనము కూడా అనుభవిస్తున్నాం కదా, మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలన్నీ కూడా, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శ్రమలన్నీ కూడా దేవుడు నువ్వు పొందబోయే మహిమ కొరకు మాత్రమే వాటిని నీకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. శ్రమల ద్వారా నువ్వు ఆయన యొక్క మహిమను, శ్రమల్లో నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటావో ఆయన మహిమను చూడగలుగుతావు, ఆయన యొక్క ప్రసన్నతను చూడగలుగుతావు, ఆయన యొక్క వెలుగు ద్వారా నీవు నడిపింపబడతావు అనమాట. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శ్రమల గుండానే వెళ్తూ ఉంటాము, శ్రమలతోనే మన జీవితం గడుస్తూ ఉంటుంది. కానీ శ్రమలు లేనటువంటి జీవితము ఎవరికైనా ఉన్నదా? ఎవరికీ లేదు కదా. శ్రమలు లేనటువంటి జీవితం ఒకవేళ నువ్వు కావాలి అనుకుంటే గనక ఒక్క పరలోక రాజ్యంలో మాత్రమే దేవాతి దేవుడు నీకు శ్రమలు లేనటువంటి జీవితాన్ని ఇస్తానంటున్నాడు. అటువంటి మహిమ కొరకు
శ్రమలు లేనటువంటి జీవితం కొరకు మనము ఎదురు చూస్తున్నామా, లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి శ్రమల్లోనే మనము చింతిస్తూ ఉంటున్నామా? అందుకే పౌలు అంటున్నాడు కదా, మనకి ప్రత్యక్షము కాబోయే మహిమ కొరకు మనము ఎదురు చూద్దామంటున్నాడు. నీకు కలగబోయే మహిమ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుని సందులో కడిపెడుతున్నావా లేవా? శరీరానుసారముగా జీవిస్తే గనక మనము మరణ పాత్రులం అయిపోయినట్లే. ఆత్మానుసారముగా జీవిస్తే ఆత్మలో మన ఆత్మ సాక్ష్యం ఇస్తుందన్నమాట. నీ ఆత్మ నీ కొరకు సాక్ష్యం ఇచ్చే రీతిగా మనము జీవించాలన్నమాట. ఆత్మ మన కొరకు ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తుందో అప్పుడు మనందరము కూడా దేవుని బిడ్డలమై దేవునికి యేసుక్రీస్తు ప్రభువు వారికి వారసులుగా దేవుడు చేసుకుంటానంటున్నాడు. వారసులైనటువంటి మనము, ఆయన పిల్లలమైనటువంటి మనము క్రీస్తుతో కూడా శ్రమపడి లేచిన తర్వాత మనము ప్రత్యక్షము కాబోతున్నాము. ఆయన మహిమలో ప్రవేశించడానికి, ఆయన మహిమను పొందుకోవడానికి దేవాతి దేవుడు ఈ దినాన్ని ఆయన మహిమ కార్యాలను చూడడానికి శ్రమలు గుండా వెళ్తున్నావా, బాధలు గుండా వెళ్తున్నావా? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు, నా కుటుంబంలో ఎందుకు ఇన్ని సమస్యలు, ఎందుకు నా కన్నిటి ప్రార్థన నువ్వు అంగీకరించట్లేదు, ఎందుకు నన్ను ఈ రీతిగా ఉంచావని చింతిస్తూ ఉన్నావా? నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆయన మహిమను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఒక పాస్టర్ గారి దగ్గరికంట సంఘ విశ్వాసులు అందరూ కూడా వచ్చి అందరూ కూడా అడుగుతున్నారంట, నాకే ఇన్ని సమస్యలు ఉన్నాయి, నాకే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వ్యాధులతో బాధపడతా ఉన్నారు అనేసి అందరూ కూడా, అందరికీ సంఘములో ఉన్నటువంటి అందరూ కూడా ఎన్నో సమస్యల చేత ఉండి ఆ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, అందరికీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అనేసి అక్కడ సంఘ విశ్వాసులందరినీ కూడా పిలిచి, మీ అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి కదా, మీరందరూ కూడా ఎదురు బదురు కూర్చుని మీకున్నటువంటి సమస్యలను ఒక పేపర్ మీద రాసి నీ ఎదురుగుండగా కూర్చున్న వాళ్ళకి నీ సమస్య ఇవి, నీ ఎదురుగుండా కూర్చున్న వారికి నీ సమస్య ఇవి అన్నప్పుడు అలాగే కూర్చుని వాళ్ళ సమస్యను రాసినప్పుడు ఈ యొక్క వ్యక్తి రాశాడంట, నాకు షుగర్ ఉంది, 200 ఉంది షుగరు, నువ్వు తీసుకో అని ఎదుటి వ్యక్తికి ఇచ్చాడంట. ఆ ఎదుటి వ్యక్తి చూసి ఓకే బాగుంది అని చూసి ఈ వ్యక్తి ఆ వ్యక్తికి ఇచ్చాడంట పేపర్ రాసిస్తే ఆ వ్యక్తి తెరిచి చూసినప్పుడు నాకు ఎయిడ్స్ ఉంది, ఈ ఎయిడ్స్ నువ్వు తీసుకో అన్నాడంట. అంటే ఎంత భయంకరమైనటువంటి స్థితి అండి. అయితే ఆ వ్యక్తి అన్నాడంట, నీ రోగం నీ దగ్గరే ఉంచుకో, నా రోగం నా దగ్గరే ఉంచుకుంటాను అనేసి చెప్పేసి వెళ్ళిపోయారనమాట. పాస్టర్ గారు అన్నారు, ఎవరికి ఏది పెట్టాలో అది మాత్రమే పెడుతున్నాము, ఎవరు ఏది అనుభవించాలో అది మాత్రమే నేను ఇస్తున్నాను. శోధింపబడిన తర్వాత నువ్వు సువర్ణంగా మార్చబడ్డానికి నిన్ను నేను శోధిస్తున్నాను అంటున్నాడు. శ్రమల గుండా నువ్వు వెళ్ళినప్పుడు, నొప్పి గుండా నువ్వు వెళ్ళినప్పుడు, ఇంకా నొప్పి పెడితేనే కదా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటావు, ఏదన్నా బాగోపోతేనే కదా, అనారోగ్యంగా ఉన్నప్పుడే కదా నువ్వు వెళ్ళి, అనారోగ్యంగా ఉన్నప్పుడే కదా డాక్టర్ ద్వారా మెడిసిన్ తీసుకుని స్వస్థపరచబడతావు. కానీ ఆ నొప్పి గుండా నువ్వు వెళ్ళినప్పుడు దేవుని దగ్గరికి నువ్వు చేరతావనేసే దేవుడు నీకు ఒక నొప్పిని పెడతాడు. ఆ నొప్పి నుంచి నువ్వు ఎలా విడుదల పొందుకోవాలి, ఎలా దేవునిలో ఇంకా బలపడాలి, ఎలా దేవుని సంధికి వెళ్ళాలి, ఎలా నేను ఆ నొప్పి నుంచి బయటపడాలని నువ్వు ఆశపడినట్లయితే గనక ఆ నొప్పి నుంచి విడుదల చేసేటటువంటి వాడు ఒక్క దేవుడు మాత్రమే మనకున్నాడు. సత్యవంతమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, మన శ్రమల గుండా వెళ్తున్నటువంటి దేవుడు, మన ఇబ్బందుల నుంచి తొలగించేటటువంటి దేవుడు ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడనమాట. దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆయనలో బలపడుతూ ఆయన యొక్క రాజ్య సువార్త కోసం నిలబడతావో, పౌలు ఎలా అయితే శ్రమలు పడ్డాడో, ఎన్నో శ్రమలు పడ్డాడు. మనం పౌలు వంటి గొప్పవారం కాదు. పౌలు ఏమంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు. కానీ అలా మన అనవసరం లేదు, కానీ అంత నీతిమంతులము కాదు. కానీ అయినప్పటికీ కూడా పౌలు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో అపకీర్తులు పడ్డాడు, అపనందలు పడ్డాడు, సహోదరుల వలన అపాయాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా నేను సువార్త కోసమే చింతిస్తున్నాను అంటున్నాడు. సంఘాల మీద ఉన్నటువంటి భారము కోసం నేను చింతిస్తున్నాను అంటున్నాడు. సంఘాల మీద నాకు పెట్టినటువంటి, ప్రభువు పెట్టినటువంటి భారము కోసమే నేను చింతిస్తున్నాను. ఆ భారం ఒకటే నాకున్నది అంటున్నాడు. ఇప్పుడు పొందబోయే మహిమ కొరకు మాత్రమే ఈ యొక్క బాధలన్నీ కూడా వెళ్ళిపోయి నేను పొందబోయే మహిమ కొరకు మాత్రమే నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు పౌలు అంటున్నాడు.
ఈ యొక్క మహిమ ద్వారా మహిమను పొందుకున్న తర్వాత భక్తులందరినీ కూడా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలోనూ అందరూ కూడా ఈ యొక్క వెంటనే ఆశీర్వాదాలు పొందేసుకున్నారా? కాదు కదా. ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత, ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత అబ్రహామును కానీ, ఏసావును కానీ, ఈ యొక్క యోసేపును కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో బాధలు అనుభవించిన తర్వాతే దేవుడు ఆశీర్వదించాడు. ముందు కష్టము, తర్వాత మహిమలోకి నడిపించి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించాడు కదా. అబ్రహామును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించాడు కదా. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. చాలండి. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ కూడా యెహోవా ఆయనను ఆశీర్వదించానమాట. ఎన్ని విషయాల్లోనూ? ఒక విషయంలోనే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడా? లేదు, నేను అన్ని విషయాల్లోనూ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను బలపరుస్తాను, నీ వెంట నేను ఉంటాను అన్నాడు అబ్రహాముతోటి. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు గనక, విని నేను చూపించు దేశంలోకి నువ్వు వెళ్ళు, నీ సమస్తాన్ని కూడా నువ్వు విడిచిపెట్టేయి, నీకు కలిగిందంతా కూడా నువ్వు విడిచిపెట్టేసి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ యొక్క తండ్రి యొద్ద నుండి కూడా నువ్వు వెళ్ళిపోయి నేను చూపించు కానాను దేశంలోకి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు గనుక దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడనమాట. లేదు, నేను వెళ్ళను, నా ఆస్తిని విడిచిపెట్టి నేను వెళ్ళను, నా మందల్ని విడిచిపెట్టి నేను వెళ్ళను, నా పనివాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళను. కష్టాల గుండా వెళ్ళమంటే మనం వెళ్తామా? వెళ్ళము కదా. నువ్వు నీ ఆస్తిని అంతా విడిచిపెట్టేసి, నువ్వు నీ ఇంటిని విడిచిపెట్టేసి, నీ సొంత గృహాన్ని విడిచిపెట్టేసి నువ్వు ఎడారి దేశంలోనికి వెళ్ళిపో, ఎవ్వరూ లేనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళిపో, ఎవ్వరూ లేనటువంటి ఏ ఆస్తులు ఏమీ లేనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళిపో అంటే మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళము. కానీ అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడనమాట. మాట విని వెళ్ళాడు, ఆశీర్వదింపబడ్డాడు. తను ఆశీర్వదింపబడ్డాడు. నీతి గలవాడిగాను, తండ్రికి నీతి గల తండ్రిగాను, మనకు జనములకు తండ్రిగాను ఆయన పిలువబడ్డాడు. అటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం కదా. శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ఆశీర్వాదాలు పొందుకోగలుగుతున్నారు. శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాము. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఇప్పుడున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు, ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఉన్నవే ఇవి ఎన్నదగినవి కాదు, ఈ సమస్య నాకు ఎన్నదగినది కాదు, అయినప్పటికీ కూడా నేను పొందబోయే మహిమ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు కూడా, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అంటున్నాడు. కానీ మనము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? ఆయన్ని ఆరాధించగలుగుతున్నామా? మనకన్నీ ఇచ్చి దేవుడు సమస్తాన్ని కూడా ఇచ్చి, ఇల్లునిచ్చి, బిడ్డలనిచ్చి, ధనం ఇచ్చి, కట్టుకోవడానికి వస్త్రాలను ఇచ్చి అప్పుడు స్తుతించగలిగితే, అప్పుడు స్తుతించమంటే నువ్వు స్తుతిస్తావా? దేవా, నాకు నువ్వు సమస్తాన్ని కూడా ఇచ్చావు తండ్రి అని స్తుతిస్తాం. కానీ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా స్తుతించినప్పుడు వాటి నుంచి అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి నీకు మహిమ కిరీటాన్ని ఆయన ఇస్తాను అంటున్నాను అనమాట. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు, ఆయన మాట విని లోబడి జీవించినప్పుడు సమస్తాన్ని కూడా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కీర్తనలు రాసినటువంటి గ్రంథం 115వ అధ్యాయంలో ఉంటుంది కదా, 15వ వచనంలోను పదమూడవ వచనం. చాలండి.
ఎవరిని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారందరినీ కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. నిన్నొక్కరినే కాదు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ జనాంగాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనకు లోబడి జీవించినప్పుడు, ఆయన మాట శ్రద్ధగా వినినప్పుడు నువ్వు దీవెనలన్నీ కూడా పొందుకుంటావు అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమనింది? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడి జీవించినప్పుడు, ఆయన మాట విని ఎడల సమస్తాన్ని కూడా నీకు హెచ్చిస్తానంటున్నాడు. ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా, ఆయన చూపించినటువంటి ప్రేమనన్నిటినీ కూడా నువ్వు చూపించినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు, ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు, ఆయన మాటకు లోబడి నడుచుకున్నప్పుడు ఆయన నీకు తోడై ఉండి నడిపిస్తానంటున్నాడు. నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా ఆయన నీకు తోడై ఉంటానన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మాట నువ్వు వినప్పుడు, ఆయన మాట విని నడుచుకున్నప్పుడు దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి అంటున్నాడు. 2వ వచనం చూసుకున్నట్లు, నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, నీ భూఫలం ఆశీర్వదింపబడుతుంది, నీ యొక్క గర్భఫలం ఆశీర్వదింపబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ కేవలము నువ్వు దేవుని మాట శ్రద్ధగా విని నడుచుకుని ఎడల, ఆయన ఆజ్ఞలను గైకుని నడుచుకున్నప్పుడే, దేవునికి లోబడి జీవించినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా నీకు కలుగుతాయి అంటున్నాడు. యెహోవా మాట విని నడుచుకున్నప్పుడు, మనము శ్రద్ధగా విని నడుచుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం పొందుకుంటామన్నమాట. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. ఇప్పుడు మనం బయటికి వెళితే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఏమి జరుగుతుందో తెలీదు, ఏ అపాయం వచ్చి పడిపోతుందో తెలీదు, ఎటువంటి రీతిగా అనారోగ్యాలు వస్తాయో తెలీదు, ఏ రీతిగా యాక్సిడెంట్లు ఏమవుతున్నాయో తెలియట్లేదు. భయంకరమైనటువంటి స్థితుల్లో మనం ఉంటున్నాం. భయంకరమైనటువంటి దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాము. ఇటువంటి దినాల నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి, ఇటువంటి దినాల నుంచి నువ్వు తప్పింపబడాలన్నా, నీ కుటుంబం తప్పింపబడాలన్నా నువ్వు యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ నడుచుకుని ఆయనకు లోబడి జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. నీ ఆత్మ, నీ ఆ దేవుని ఆత్మ సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు దేవుని ఆత్మతో సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క పిల్లలుగాను, ఆయన వారసులుగాను దేవుడు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఎన్నో భయంకరమైన స్థితులు మనం చూసాము. మొన్నటి వరకు వర్షాలు వచ్చేసి, వరదలు వచ్చేసి, విజయవాడ ప్రాంతము, కేరళ ప్రాంతం, మనం ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా ఏ రీతిగా మునిగిపోయాయి మనం చూస్తూనే ఉన్నాము. ఏ దినాన్ని ఏది సంభవిస్తుందో మనకు తెలియదు గనక మనము నిత్యము కూడా మన కుటుంబాల కోసం ప్రార్థించే బిడ్డలుగాను, ప్రార్థించి దేవుని సన్నిధిలో గోజాడుకునే బిడ్డలుగాను, ఈ యొక్క ఉగ్రత నుండి తప్పించాలంటే దేవుని వల్ల మాత్రమే ఈ ఉగ్రత తప్పింపబడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని మాట విని శ్రద్ధగా విని దేవుని సన్నిధిలో వెతుకుతావో అప్పుడు దేవాతి దేవుడు ప్రతిదీ కూడా నీకు ఇస్తాను అంటున్నాడు. వాగ్దానాలన్నీ కూడా నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వు మారు మనసు పొందేసావు, పాప క్షమాపణ పొందావు, నువ్వు రక్షింపబడితే సరిపోతుందా? కాదు కదా. నీ కుటుంబం అంతా కూడా రక్షింపబడాలి అనేసి, నీ కుటుంబం అంతా కూడా యెహోవా మాట శ్రద్ధగా వినాలి, యెహోవాకు లోబడి జీవించాలి. యెహోవాకు మాట వినినప్పుడు సమస్తాన్ని కూడా నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. నువ్వెప్పుడైతే నీ కుటుంబంతో, నీ బిడ్డలతో మాట్లాడతావో, వాక్యము కొరకు దేవుని సంధికి వెళ్తున్నావా? ఆదివారం వచ్చిందని మనం అందరం ఇక్కడ ఉంటున్నాము. మన బిడ్డలు ఏ రీతిగా జీవిస్తున్నారో మనకు తెలియదు, కానీ మనం అడుగుతున్నామా? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా? సండే స్కూల్కి వెళ్తున్నావా? ఏమి చెప్పారు? పాటలు నేర్చుకుంటున్నావా? వాక్యం చదువుతున్నావా? దినదినము కూడా అని నువ్వు
అడగగలుగుతున్నావా రోజు ఫోన్ చేసి? అటువంటి స్థితిలో నువ్వు నీ బిడ్డల్ని పెంచినట్లయితే మనమున్నా లేకపోయినా కానీ వాళ్ళు దేవుని సన్నిధిని విడిచిపెట్టరు. దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోకుండా దేవుని సన్నిధిని గోజాడుతూ దేవుని సన్నిధిలో చిన్నతనం నుంచి కూడా ఎదిగినప్పుడు వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగినప్పుడంట వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడంటున్నాడు. చిన్నతనం నుంచి కూడా మన బిడ్డలు దేవుని సన్నిధిలో పెంచినప్పుడు వాళ్ళు మొక్క వంగనప్పుడు మానే వంగుతారా? వంగరు కదా. ఆ రీతిగానే చిన్నతనం నుంచి కూడా మోడు బారిపోకుండా చిగురించే వారిగా మనము పెంచినట్లయితే గనక దేవాది దేవుడు తన కృపను అనుగ్రహిస్తానంటున్నాడు, తన కృప చేత నింపుతానంటున్నాడు, తన మహిమ చేత నింపుతానంటున్నాడు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నటువంటి, ఎన్నో బాధలు, ఎన్నో అనారోగ్యాలు కదా, ఎన్నో బలహీనతలు అడుగు తీసి అడిగేలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. నేనున్నాను నీకు తోడు అని నడిపిస్తున్నాడు కదా దేవుడు. నేనున్నాను నీకు సహాయం చేసేవాడిని. నువ్వు ఆపదలో ఉన్నావా? నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నిందల పాలవుతున్నావా? నేను నీకు తోడై ఉంటాను. నీ సహోదరులు నిన్ను దూషించారా? నేను నీకు తోడై ఉంటాను. అపకీర్తి నీ మీదకి వచ్చిందా? నేను తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కదా. ఆయన రక్షింపనేడుకున్నట్లు ఆయన హస్తం ఏమీ కొరచగా లేదండి. ఆయన ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు. నా హస్తం నీకు కొరచగా లేదంటున్నాడు. కానీ ఆయన రక్షించలేకపోతున్నాడు అంటే ఏంటో తెలుసా? మన యొక్క అతిక్రమములు, మన పాపములు ఆయనకి మనకి కూడా అడ్డుగోడలుగా ఉండిపోయాయి. ఆయన హస్తము చాపుతున్నాడు కానీ అవి మనకి అడ్డుగా ఉండిపోయి ఆయన్ని చేరుకోలేకపోతున్నాము, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. మన అతిక్రమములు, మన పాపముల ద్వారా ఆయన సన్నిధిలోకి, ఆయన పాదాల చెంతకి వెళ్ళలేకపోతున్నాము. ఆయన హస్తం మనల్ని తాకలేకపోతుంది. ఒక్కసారి మనం గమనించుకుందాము. ఏమైనా అతిక్రమములు ఉన్నాయా మాలో తండ్రి? మేము ఏమైనా పాపములు చేస్తున్నామా? ఏమైనా దోషములు చేస్తున్నామా? ఏమైనా కళంకములతో ఉన్నామా? మమ్మల్ని కడగండి తండ్రి అని అడుగుదాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో జీవించినంత కాలము కూడా ఆయన సువార్తను ప్రకటించడానికి, అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి, అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందిని దేవుని సంధానానికి నడిపించాడు. ఆ రీతిగానే పౌలు కూడా అనేకమైనటువంటి భారము నా మీద కలిగి ఉన్నది. పౌలు కూడా ముందు చాలా ఘోరమైనటువంటి వాడు కదా, అందరినీ హింసించేవాడు, దూషించేవాడు, హేళన చేసేటటువంటి వాడు. అటువంటి వాడినే దేవుడు ఎన్నుకున్నాడు. అటువంటి వాడిని దేవుడు ఎన్నుకుని ఆయన యొక్క పరిచర్య చేయడానికి, ఆయన యొక్క సన్నిధిలో దేవుని సువార్తను ప్రకటించడానికి, సంఘాల మీద ఉన్నటువంటి భారాన్ని పౌలు మీద పెట్టాడు కదా. పౌలు అంటున్నాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడేవాడను కాను అంటున్నాడు. సువార్త విషయమై నేను సిగ్గుపడను. ఎందుకో తెలుసా? అది దేవుని శక్తి అన్నది. ఆ శక్తిని నేను పొందుకుంటున్నాను కనుక నేను సిగ్గుపడను. మీరు కనుక సిగ్గుపడుతున్నారా? మీరు దేవుని శక్తి పొందుకోలేకపోతున్నారు. తన యందు విశ్వాసం ఉంచిన వారు అందరి ఎదుట కూడా తన కృపను అనుగ్రహిస్తానంటున్నాడు. నువ్వు ఆయన యొక్క శక్తిని పొందుకోవాలనుకుంటే కనుక, ఆయన ఆత్మను పొందుకోవాలనుకుంటే కనుక సువార్త విషయమై సిగ్గుపడకూడదు. పౌలు ఎలా అయితే సెలవిస్తున్నాడో, నేను సువార్త విషయమై సిగ్గుపడివాడిని కాను అంటున్నాడు. ఆ రీతిగానే మనము కూడా సువార్త విషయమై సిగ్గుపడకోకుండా దేవుని సంధిలో నిలబడి పాట పాడాలనుకుంటున్నావా? పాట పాడు. వాక్యం బోధించాలనుకుంటున్నావా? బోధించు. మళ్ళీ ఈ సమయం మనకి దేవుడు ఇవ్వడు. మళ్ళీ ఈ సమయాన్ని దేవుడు నీకు ఇవ్వడు. మళ్ళీ రేపటి దినాన్ని నువ్వు చూస్తావో లేదో కూడా తెలీదు. దేవుడు ఈ సమయాన్ని నీకు ఇస్తున్నాడు. దేవుని సందులో ప్రార్థించే సమయాన్ని ఇస్తున్నాడు. వాక్యాన్ని బోధించే సమయాన్ని ఇస్తున్నాడు. దేవుడు నాకు ఇంకా సమయం ఇవ్వలేదని నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళిపోతా ఉంటే గనక ఈ శ్రమల గుండానే నువ్వు వెళ్ళిపోతావు. ఈ జీవితం అంతా కూడా శ్రమల్లోనే గడుపుతావని దేవుని వాగ్దానం, దేవుని మాటలు సెలవిస్తున్నాడు. దేవుడు పేరు పెట్టి పిలిస్తేనే నేను వాక్యాన్ని బోధిస్తాను. దేవుడు నన్ను ఏర్పరచుకోవాలి, దేవుడు నన్ను ఎన్నుకోవాలి, దేవుడు నన్ను దర్శించాలి, దేవుడు నాతో మాట్లాడాలి. అప్పుడే నేను దేవుని సందులో నిలబడతాను, దేవుని సందులో నిలబడి వాక్యాన్ని బోధిస్తాను అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావా? దేవుడేమి నిన్ను బొట్టి పెట్టి పిలవడు. దేవుడు నీ దగ్గరికి వస్తాడు, కానీ నీ పాపములు ఆయనకు అడ్డుగా ఉండిపోయాయి. ఆయన హస్తాన్ని చాపుతున్నాడు, కానీ మన అతిక్రమములు ఆయనకు అడ్డుగా ఉండిపోయాయి. నా హస్తం కురచకాలేదంటున్నాడు, నా హస్తం బాహుగా ఉందంటున్నాడు. కానీ మన అడ్డుగాడలన్నీ కూడా మనం తొలగించుకుని ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆయన కుడి హస్తాన్ని మన మీద ఉంచుతానంటున్నాడు.
ఆయన దక్షిణ హస్తాన్ని మన మీద ఉంచి నడిపిస్తానంటున్నాడు. ఆ రీతిగా మనము జీవించగలుగుతున్నామా లేదా? ఏంటి తండ్రి మా మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నావా? ఏంటి మేము చేయవలసింది ఏంటి? ఒక కార్యము చేయాలి, ఎలా చేయాలి? మా నుంచి నువ్వేమి కోరుకుంటున్నావు అని దేవుని సందులో దేవుణ్ణి అడిగినట్లయితే గనక దేవుడు ప్రతి ఒక్క ప్రణాళికని కూడా బయలుపరుస్తాడు. ప్రతి దాన్ని కూడా నీకు ముందుగా చూపిస్తాడు. ముందుగా చూపించి తను నడిపించేటటువంటి దేవుడు మన దేవుడు మాత్రమే గొప్ప దేవుడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి నీవు నీ బంధకములు కానీ నీ అడ్డుగాడలు కానీ నువ్వు తొలగించుకోగలుగుతున్నావా? నేను శ్రమల గుండా వెళ్ళిపోతున్నాను కదా, నేను దేవునికి దూరం అయిపోతున్నాను అనుకుంటా ఉంటున్నావా? శ్రమలు శాశ్వతముగా ఉండవు, శ్రమలు శాశ్వతముగా నిలబడవు. కానీ దేవుని సన్నిధి మాత్రమే శాశ్వతముగా నిలబడేటటువంటిది, శాశ్వతముగా మనతోడుండి నడిపించేటటువంటిది. దేవుని సన్నిధికి మాత్రమే, ఆయన కృప మాత్రమే మన మీద ఉండి నడిపించేటటువంటిది. ఆయన పొందబోయే మహిమ కొరకు మనము ఎదురు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మహిమ కొరకు మనం ఎదురు చూస్తున్నామా లేదా? ఏ రీతిగా ఉన్నాం మనము? ఒక్కసారి మన హృదయాల్ని మనం పరీక్షించుకుందాము. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీ హృదయంతో మాట్లాడుతున్నాడు. ఆయన విరిగి నలిగినటువంటి హృదయాల్ని ఆయన అడుగుతున్నాడు. ఈ సమయంలోనూ మన యొక్క కార్యములంట ఆయన ఎదుటి ఎలా ఉన్నాయి తెలుసా? మన నీతి కార్యములు మురుకు గుడ్డల వలె ఉన్నాయి అన్నమాట. మన నీతి కార్యాలన్నీ కూడా మాసిపోయినటువంటి బట్టల వలె ఉన్నాయి. స్మెల్ వచ్చేటటువంటి జీవితముగా ఉన్నది, వాసన కొట్టేటటువంటి జీవితముగా ఉన్నదని సెలవిస్తున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా మనము ఎడిక్ట్ అయిపోతూ ఉంటున్నామా? ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దాని చుట్టూ కూడా మనము తిరుగుతూ ఉంటున్నామా? పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టేసి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా వెతుకుతూ ఉన్నామా? వ్యర్థమైనటువంటి దానికోసం ఆలోచిస్తూ ఉన్నామా? వ్యర్థమైనటువంటి దానికోసం చింతిస్తూ ఉన్నామా? వ్యర్థమైనటువంటి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నామా? ఒక్కసారి మనం గమనించుకుందాము. దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? నా వాక్యము నిజమైనటువంటి, నా వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, నా వాక్యమే నిన్ను నడిపిస్తుంది, నా వాక్యమే నీకు తోడై ఉంటుంది అంటున్నాడు. ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోగలుగుతున్నామా లేదా? ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నామా లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉండి ఏ ఏ కార్యాలు అయితే చేశారో అటువంటి కార్యాలన్నీ కూడా నిన్ను నన్ను కూడా సువార్తను ప్రకటించడానికి, ఆయన సువార్త కొరకు సిద్ధపరిచే వారిగా నడిపించడానికి దేవుడు వాడుకుంటాడు. ఆ రీతిగా దేవాది దేవుడు మీ అందరి నుంచి కూడా, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ కూడా ఒక్కటే అడుగుతున్నాడు. నీ యొక్క పాపములు కానీ అతిక్రమములు కానీ ఇప్పటికైనా విడిచిపెట్టేసి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నా చేతులు మీ కొరకు నిత్యము కూడా చాపుతున్నాను. నా యొద్దకు మీరు వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. కానీ మీరు నాకు దూరముగానే వెళ్ళిపోతూ ఉంటున్నారు, దూరముగానే వెళ్ళిపోతూ ఉంటున్నారు. నిత్యము కూడా నేను ఎదురు చూస్తూనే ఉంటున్నాను. కానీ మీరు దుష్టుల మార్గంలోకే వెళ్ళిపోతున్నారు. పాపులు కూర్చున్న చోటే కూర్చుంటున్నారు, అపహాసకులు కూర్చుండే చోటే కూర్చుంటున్నారు. యెహోవా యందు మాత్రం మీరు నమ్మిక ఉంచట్లేదు, యెహోవా యందు నిలకడ ఉంచట్లేదు. మీరు పాపములోనే ఉండిపోతున్నారు, పాపములోనే నడుస్తున్నారు, పాపములోనే జీవిస్తున్నారు. కానీ మీ శిక్ష, మీ యొక్క పాప విముక్తి ఇంకా కలగలేదేమో. పాప విముక్తి ద్వారా మనము రక్షణలోకి వెళ్తాము. రక్షణ ద్వారా ఆయన కృపతో, సత్యముతో, కళంకముతోటి, ఆయన యొక్క బాహుతోటి దేవుడు నింపుతాడు. కనుక యొక్క దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటున్నాడు, పాపుల మార్గమున నిలవద్దంటున్నాడు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోద్దంటున్నాడు. ఇప్పుడు ఈ దినాల్లో అయ్యే ఎక్కువైపోయినాయి. పక్కవారి కోసం మాట్లాడుకోవటం, దుష్టులు సావాసం చేయటం, దుష్టత్వంలో పడిపోవటం, దుష్టులతో సావాసం చేస్తూ వాళ్ళని వెంబడిస్తూ విశ్వాసులైనటువంటి మనము వాళ్ళని విశ్వాసంలోనికి నడిపించుకోకుండా వాళ్ళ మార్గంలోనికి మనం వెళ్ళిపోతున్నామేమో, అపహాసము చేస్తూ జీవిస్తూ ఉన్నామేమో. ఒక్కసారి మనం గమనించుకుందాం. వాక్యాన్ని ఎరిగినటువంటి మనము ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి దేవుని యొద్దకు నువ్వు వాళ్ళని నడిపించాలి. కానీ నువ్వు వారి యొద్దకు వెళ్ళిపోతే అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు, ఇష్టమైనటువంటి కార్యము కాదు అది. నువ్వు లోకములో పడిపోతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి లోకానుసారముగా జీవిస్తూ ఉంటే కనుక అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము. దేవుని యొద్దకి వాళ్ళని నడిపిస్తే గనక ఒక పాపినైనా నువ్వు రక్షించినట్లు, ఒక పాపినైనా దేవుని యొద్దకి నడిపించినట్లు అనమాట. నువ్వు రక్షింపబడుతూ అనేక మందిని దేవుని యొద్దకి నడిపించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలోనూ మన నుంచి
మనము దేవుని మందిరానికి వస్తూ అనేక మందిని నడిపించాలి, అనేక మందిని బోధించాలి, అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచిపెట్టాలి అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోంచి యొక్క పరలోకమునకు వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క శిష్యులతో అంటున్నారు కదా, నేను ఏ సంగతులనైతే మీకు బోధించి ఉన్నానో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నేను ఏ సంగతులనైతే మీకు బోధించి ఉన్నానో సమస్తాన్ని కూడా మీరు శిష్యులుగా చేయండి అంటున్నాడు. నా సువార్తను ప్రకటించండి అంటున్నాడు. నేను ఏ సంగతులను బోధించానో, ఏ రీతిగా అయితే ఈ లోకంలో నేను ప్రయాసపడ్డానో ఆ రీతిగా మీరు కూడా నా కొరకు ప్రయాసపడండి, నా కొరకు మీరు దేవుని సువార్త కొరకు ప్రయాసపడండి అంటున్నాడు. దేవుని సంఘాల కోసం ప్రయాసపడండి, దేవుని సువార్త కోసం ప్రయాసపడండి అంటున్నాడు. ఆ రీతిగా యేసుక్రీస్తు శ్రమలతో పాలైనటువంటి మనము, ఆయన శ్రమల్లో వారసులమైనటువంటి మనము ఆయన యొక్క రక్షణకు పాత్రులం అవుతాము. ఎప్పుడైతే యేసుక్రీస్తులాగా శ్రమల గుండా వెళ్తామో, యేసుక్రీస్తులాగా పౌలు వలె శ్రమల గుండా వెళ్తామో, అప్పుడు శ్రమల్లోంచి నువ్వు మహిమను పొందుకోవడానికి, శ్రమల్లోంచి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలని చూడడానికి దేవుడు ఉన్నటువంటి యొక్క ద్వారములన్నీ కూడా, ఎన్ని ద్వారములు మూసుకుపోయినప్పటికీ కూడా నీ కొరకు 7 ద్వారాలు తెరిచి ఉంచుతానంటున్నాడు. 7 ద్వారాలు తెరిచి ఉంచి నా ఆశీర్వాదములన్నీ కూడా నీకు కుమ్మరిస్తానంటున్నాడు. ఎప్పుడో తెలుసా? యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఆయనను అనుసరించి ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన భయభక్తుల్లో నడిచినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ నాకు అని నువ్వు అనుకున్నప్పుడు, ఎప్పుడు అలా అనుకుంటా? పౌలు ఎందుకు అనుకున్నాడు? దేవునిలో ఎక్కువగా గడుపుతున్నాడు కాబట్టి, దేవుని సంఘాల మీద ఉన్నటువంటి భారము నా మీద ఉన్నది కాబట్టి, ఈ లోకంలో నేను అనుభవిస్తున్నటువంటి శ్రమలన్నీ కూడా నాకు ఎన్నదగినవి కావు, ఇవన్నీ కూడా నేను ఎంచను, నాకు ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ కూడా, కానీ దేవుని సువార్త విషయమై నేను చింతిస్తూ ఉన్నాను అంటున్నాడు. కానీ ఆ చింత యావత్తు కూడా మన మీద కూడా ఉంది. దేవుని సువార్త విషయమై చింతిస్తూ ఉన్నామా లేదా? దేవునికి సువార్త విషయమై అనేక మందికి ప్రకటిస్తున్నామా లేదా? అనేక మందిని దేవుని సంధికి నడిపిస్తున్నామా లేదా? ఇది ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారండి? గొప్ప సైన్యముగా ఉన్నారంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. స్త్రీల ఆరాధన ఈరోజు ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారంట. స్త్రీలే కాదు, పురుషులు అందరూ కూడా గొప్ప సైన్యముగా ప్రకటిస్తూ దేవుని సన్నిధికి నడిపించేవారిగా దేవుడు మన నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. నువ్వు రక్షింపబడ్డావు, నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ బిడ్డల్ని రక్షించుకో, నీ యొక్క ప్రాంతాన్నంతటి కూడా రక్షించు, నీ ప్రాంతాన్నంతటి కూడా దేవుని మందిరానికి నడిపించు. నువ్వు యెహోవా మాట శ్రద్ధగా విని నడుచుకో, అప్పుడు నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ భూఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీకు కలిగినది అంతటినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అబ్రహామును కూడా ఎప్పుడు వృద్ధుడై ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకును ఎప్పుడు ఇచ్చాడండి అబ్రహాంకి? వృద్ధుడు అయిపోయినప్పుడే కదా. ఏమీ లేనటువంటి స్థితిలోనూ వృద్ధుడు అయిపోయినప్పుడు ఆ వయసులో అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు. ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు అబ్రహాం మేలులు పొందుకోవడానికి, ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. దేవుని మాట విన్నాడు కనుక దేవుడు ఆ సమయంలో అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు అనేకమైనటువంటి భక్తులను, మోషేని నడిపించినటువంటి దేవుడు ఎన్నో శ్రమల గుండా వెళ్ళిన తర్వాతే మోషేని దేవుడు ఆశీర్వాదముగా మార్చాడు. కానాను దేశం నడిపించడానికి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఫరో యొక్క ఐగుప్తు దేశం నుంచి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈ జనాంగానంతని కూడా నేను తీసుకుని వెళ్ళిపోతాను, దేవుడు నాకు చెప్పాడు ఈ ప్రజలందరినీ కూడా నేను తీసుకుని వెళ్ళిపోతాను అంటే ఫరో ఏమన్నాడండి? మగవాళ్ళని మాత్రం తీసుకుని వెళ్ళిపో, వాళ్ళకు ఉన్నటువంటి భార్యల్ని బిడ్డల్ని కూడా ఇక్కడ విడిచిపెట్టేసి నువ్వు మగవాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అయితే మోషే ఊరుకున్నాడా? ఊరుకోలేదు. దేవుని యొద్ద మళ్ళీ ప్రార్థించాడు. మగవాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేస్తారని ఫరోకు తెలుసు. ఎందుకంటే బిడ్డలు ఇక్కడే ఉన్నారు, భార్యలు ఇక్కడే ఉన్నారు, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేస్తారనేసి ఫరో ఆ రీతిగా మాట్లాడినప్పుడు మోషేకి దేవుడు తోడై ఉన్నాడు. మోషేకి తోడై ఉండి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించడానికి ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఎంతగా దూషించారు. మనవలే కదా,
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మనవలే సనుక్కున్నారు, మనవలే దూషించారు. మనవలే ఆహారం పెట్టగలడా, తినడానికి తిండి పెట్టగలడా, తాగడానికి నీళ్ళు ఇవ్వగలడా, మమ్మల్ని చక్కగా జీవిస్తున్నటువంటి జీవితం నుంచి తీసుకుని వచ్చేసాడు. దారిలో మాకు తినడానికి కూడా ఆహారం లేదు, మేము భుజించడానికి కూడా ఆహారం లేదు, తాగడానికి కూడా నీళ్ళు లేవని ఎంతగానో సనుక్కున్నారు. అటువంటి సనుగుడు మనం సనుగుతున్నామా? అప్పటి కాలపు ఇజ్రాయేలు ప్రజల వలె మనం ఉంటున్నామా? కానీ అలా ఉండకోకుండా ఆ శ్రమల్లోంచి వాళ్ళని కానాను దేశంకు దేవుడు తీసుకువెళ్ళాడు కదా. శ్రమల గుండా వెళ్ళారు, అపాయాల గుండా వెళ్ళారు, నిందల గుండా వెళ్ళారు. శ్రమల్లోంచి ఓర్పు కలిగి ఉన్నారు కనుక వాళ్ళని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించాడు. శ్రమల గుండా వెళ్ళినప్పుడు నిన్ను కూడా దేవుడు ఆ రీతిగా నడిపిస్తానంటున్నాడు. ఆశీర్వాదంలోనికి నడిపిస్తానంటున్నాడు. నీకు మహిమ కిరీటాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. నువ్వు పొందబోయే మహిమ కొరకు ఎదురు చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇస్తానంటున్నాడు. అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? అటువంటి సాక్ష్యాన్ని మనము పొందుకోగలుగుతున్నామా? నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలంట ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆ లోకానికి వెళ్ళినప్పుడు నీ కొరకు, నువ్వు చేసినటువంటి అతిక్రమముల కొరకు, నువ్వు చేసినటువంటి పాపముల కొరకు, మనం చేసినటువంటి ప్రతి ఒక్క బంధకముల కొరకు కూడా మన కొరకు సాక్ష్యం ఇస్తుంది. మన ఆత్మే మన కొరకు సాక్ష్యం ఇస్తుంది. ఆ ఆత్మ దేవుని ఆత్మలో ఎప్పుడైతే కలుస్తుందో, దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతాదో ఆ ఆత్మ అప్పుడు దేవుని వారసులుగా మనల్ని చేస్తుందంట. దేవుని పిల్లలుగా మనల్ని చేస్తుంది. దేవుని పిల్లలైనటువంటి మనము తప్పు చేస్తే దేవునికి ఇష్టం అవుతుందా? ఇష్టం అవ్వదు కదా. ఇప్పుడు మన బిడ్డలు మనకు చెప్పుకోకుండా ఏమైనా తప్పులు కానీ ఏమైనా చేస్తూ ఉంటే మనము సహించలేము. ఎంతో వేదన, ఎంతో బాధ. ఏంటి ఇంతలా పెంచుతున్నాము, ఇంత కష్టపడుతున్నాం కదా, దూరదేశంలో ఉండి ఇంత కష్టపడుతూ బిడ్డల కోసం మేము ఎంత కష్టపడుతున్నాం కదా, కానీ ఎందుకు మా బిడ్డలు ఎలా త్రోవ తప్పిపోతున్నారు, ఎందుకు మా బిడ్డలు మా మాట వినట్లేదని ఎంతో చింత వస్తుంది కదా. అటువంటి చింత మన దేవుడు కూడా భరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను రక్షించుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేను ఎన్నుకున్నటువంటి నా ప్రజలే వీళ్ళందరూ కూడా త్రావ తప్పిపోతున్నారు కదా. అందుకే నేను చింతిస్తున్నాను. వీళ్ళందరూ కూడా నా మాట వినట్లేదు కదా, నేను అందుకే చింతిస్తున్నాను. వీళ్ళందరూ కూడా నాకు దూరం అయిపోతున్నారు, అందుకే నేను వీళ్ళందరి కొరకు కూడా నేను చింతపడుతున్నాను అంటున్నాడు. అటువంటి చింతను మనము ఇస్తూ ఉంటున్నామా దేవుడికి? చింతను ఇస్తూ ఉంటున్నామా లేదో ఒకసారి గమనించుకుందాం. దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మన పాపములు కానీ, మన అతిక్రమములు కానీ, మన దోషములు కానీ ఆయనకు అడ్డుగా లేకోకుండా నిత్యము కూడా మనల్ని మనము కడుక్కుంటూ ఆయన సన్నిధిలో ఆయన నిత్యము కూడా గడిపితే గనక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఈ దేశంలో ఉండి ఈ రీతిగా కష్టపడుతున్నామంటే దేవుడు నిలబెట్టుకున్నాడు కనుకే. దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చి, సమస్తాన్ని ఇచ్చి, ఇక్కడ పని చేసుకోవడానికి శక్తినిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నడిపిస్తున్నాడు కదా. ఎన్నో నెలలు పనులు లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. 3-4 నెలలు కూడా పనులు దొరకనటువంటి స్థితిలో ఉండి దేవుడు పోషించలేదా? దేవుడు సంరక్షించలేదా? దేవుడు సమస్తాన్ని కూడా ఇవ్వలేదా? సమస్తాన్ని ఇచ్చాడు దేవుడు. వేచియుండు, దేవుని సందులో కనిపెట్టు. శ్రమలు వచ్చినాయి కదా అని నువ్వు దేవుని నిందించుకో. దేవా, నీ మహిమ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నీ మహిమను పొందుకోవాలని నేను ఎదురు చూస్తున్నానని నువ్వు దేవుని సందులో అడిగినప్పుడు ఆయన మహిమ 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, 6 నెలలు కాదు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు దేవుడు. ఒక ఉద్యోగం అవని, ఒక ఏ ధనము కానీ, ఒక బాధ్యతలను కానీ, ఏదైనా కానీ దేవుడు ఎప్పుడు అనుగ్రహించాలో అప్పుడే ఇస్తానంటున్నాడు. నువ్వు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, అప్పుల భారాల చేత నిందింపబడతా ఉన్నప్పుడు, అప్పుల భారాల్లో వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా నాకు ఎన్నదగినవి కాదు ప్రభువా, నీ కొరికే నేను ఎదురు చూస్తున్నాను, నీ మహిమ కొరికే నేను ఎదురు చూస్తున్నాను. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా నేను ఈ శ్రమల గుండానే వెళ్తానే ఉంటాను, కానీ ఇవన్నీ నేను యోచించను. నీ సందులో నేను
గడుపుతాను తండ్రి, నీ సంధిలో నేను గోజాడతానని అందరము కూడా ఆయన సంధిలో గడిపినప్పుడు ఆయన మహిమను పొందుకోగలుగుతాము. ఆయన ఆశ్చర్య కార్యాలను మనం చూడగలుగుతాము. ఆయన అద్భుత కార్యాలను మనం చూడగలుగుతాము. పౌలు వలె ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా, ఏ నష్టం వచ్చినప్పటికీ కూడా మేము నీ వలె మా పరుగును మేము కడుముట్టిస్తాము అనేసి, నీ పరుగును నువ్వు దేవుని సంధిలో కడుముట్టించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడయండి. నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా దేవాది దేవుడు నిన్ను నడిపించి, నిన్ను పోషించి, సంరక్షించి ప్రతి ఈవులను కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అటువంటి జీవితాన్ని మనందరము కూడా కలిగి ఉందాము. దేవాది దేవుడు ఇది నాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడాడు. ఈ శ్రమలు మనకి ఎన్నదగినవి కావు. శ్రమల గుండా వెళ్తున్నాము, ఇబ్బందుల గుండా వెళ్తున్నాము. కానీ ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి ఆశీర్వాదాలని పొందుకోవడానికి, ఆయన యొక్క మహిమను పొందుకోవడానికి, ఆయన యొక్క మహిమ కార్యములు చూడడానికి మనము ఎదురు చూసేవారిగా, దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా, ప్రవచించేవారిగా, ప్రవచించి ప్రతిదీ కూడా మనము అనుగ్రహించుకునేవారిగా మనందరము కూడా ఉండాలనేసి దేవాది దేవుడు కోరుకుంటూ, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో ఫలింపచేసి భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని నమ్ముతాం. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దయచేసి ఇండియా నుంచి వచ్చిన శాంతి, అలాగే రమేష్ గారికి, రత్న సిస్టర్కి, శాంతి సిస్టర్కి వెల్కమ్ టు దోహా. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. అలాగనే కిరణ్ గారు పోస్ట్ చేస్తారు. 18వ తారీఖున జరగబోయే యానివర్సరీ దేవుడు కృప చూపించేలాగా మీరందరూ కూడా ప్రార్థించండి. దేవుడిచ్చిన కృపను బట్టి అబ్రహాం గారు, అలాగే ఆ పక్కన ఉన్నది రాజన్న గారు, వాళ్ళిద్దరూ కూడా వాక్య సందేశం ఇవ్వడానికి ఆ దినం రాబోతున్నారు. అలాగనే వాళ్ళతో కూడా బృందం రాబోతుంది. ఇంచుమించు 10 మంది రావచ్చేమో అనుకుంటున్నాము. కాబట్టి అక్కడ కీబోర్డిస్ట్ వస్తారు, తబలిస్ట్ వస్తారు, కెమెరా లైవ్ తీయటానికి వస్తారు, డేవిడ్ పక్కన కూర్చోవడానికి. అలాగే అనేక మంది రావడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. కేవలం ఇది మన వల్ల జరిగింది కాదు, దేవుని కృపను బట్టి, అలాగే జెర్మియా చేసిన ప్రయత్నాన్ని బట్టి, మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు కృప చూపించాడు. అయితే మహిమ ఎదుట మనం నిలవాలంటే ఇప్పుడు వచ్చే యానివర్సరీ ఉంది కదా, దాంట్లో మీకు అందరికీ శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, అనేకమైన శత్రు యుద్ధాలు మీ మీదకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మాత్రం మనల్ని దూరం చేయలేదు. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభువా, నేను యానివర్సరీలో నేను ఏం పని చేయలేను, లేకుంటే దేవుడు ప్రత్యక్షమయ్యే ఆ మహిమ ఎదుట మనం నిలబడినా నిలబడకపోయినా, మన ముందు ప్రత్యక్షమయ్యే దైవ సేవకుల ఎదుటైనా మనం నిలబడటానికి, అనేక మంది నిలబెట్టడానికి, అనేక మందిని ఆయన మహిమతో అక్కడ నింపబడటానికి ప్రార్థించండి, పాల్గొనండి, దైవదీవులు పొందుకోండి. అలాగే ఎల్రోయు గ్రూప్లో ఆ పోస్టర్ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా అందరికి షేర్ చేసి మీరు అందరూ ప్రార్థించి అనేక మందిని నడిపించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే ఆయనే మనకు ధైర్యము, ఆయన కృప ద్వారా మాత్రమే మనం ఈ కార్యం చేయాలి. కాబట్టి మీరు అందరూ ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు. చప్పలు కొడదాం. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు. దరిచేరి ఆదరించుమా ఓ యేసయ్యా, దరిచేరి ఆదరించుమా, దరిచేరి ఆదరించుమా ఓ యేసయ్యా, దరిచేరి ఆదరించుమా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా,
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, ప్రేమ స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, ప్రేమ స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా, కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. చప్పట్లు కొడదాం అందరూ. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా, దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగనే ఝాన్సీ గారు, ప్రశాంతి గారి యొక్క అన్నయ్య అనుకుంటాను, అన్నయ్య భార్యకి ప్రసవించే సమయం దగ్గర పడింది. అయితే సులువైన కానుపు వచ్చేటట్టు ప్రార్థించమన్నారు. అలాగే చిట్టి వాళ్ళ భార్య కూడా ఇండియా నుంచి దోహా ఖతర్ వచ్చారు. సహోదరికి కూడా వెల్కమ్ టు దోహా. దేవుడు వాళ్ళని వాళ్ళ కుటుంబాలు దీవించును గాక. దయచేసి అందరు లేచి నిలబడినట్టయితే ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో సమస్త కార్యాల నుండి నైనా నీ కుడి హస్తాన్ని చాపి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుడా, నీ కృపను బట్టి బిడ్డలందరినీ ఇక్కడ సమకూర్చి ఇంతవరకు నువ్వు మాట్లాడావు ప్రభువా. నీ మహిమలో ఎదుట మేము నిలవబడటానికనైనా మాలో ఉన్న సమస్త పాప ఆలోచనలు తొలగించుకుని మనసు నీ వైపు తిప్పుకునైనా నీ మహిమలో మేము వర్ధిల్లే ధన్యతను మాకు దయచే ప్రభువా. వాక్య సందేశం అందించిన సహోదరు అనేక స్థలాల్లో మీరు నిలవబెట్టి ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవాన్ని బిడ్డలు తలలు వంచారు తండ్రి. బిడ్డలందరూ ఆలోచనలన్నింటినీ సఫలపరచండి. వాళ్ళు ఏదైతే అడిగారో యేసుక్రీస్తు నామములో ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా. ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశంలో ఏది కావాలో బిడ్డలకు సమకూర్చి మీరు ఆశీర్వదించి నడిపించండి ప్రభువా. తండ్రి గుప్పులు విప్పి కానుకలు ఇచ్చారు ప్రభువా. బిడ్డలు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. నూరంతల ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. జరగబోయే యానివర్సరీకినైనా ప్రతిదీ మీరు సిద్ధపాటు చేసి నిన్ను మహింపరిచే కృపను సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను. నీ కృపా కనికరంతో బలపరచండి. బిడ్డలందరూ తిరిగి వెళ్చుండగా ప్రభువా ప్రయాణమంతట్లో కాచి కాపాడి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప తలలో ఉంచిన మనకును మన కుటుంబాలకును సర్వలోక పరిశుద్ధులకును అలాగే స్త్రీల ఆరాధనకును వంటల పరిచర్య చేసిన బిడ్డలకుని సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంత నాశనం దేవుని కొరకు మనకు తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. అలాగే ప్రేమ విందు ఈ కింద పార్కింగ్లోనే ఇస్తారు. దయచేసి అందరూ తీసుకుని స్త్రీలందరి కోసం ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.